నమస్తే. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి హైడల్ విద్యుత్తుకు ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. కానీ నిన్న మొన్నటి వరకు కరెంటు కోతలు కొనసాగినాయి. మరీ ఎక్కువ కాకపోయినా కరెంటు కోతలైతే ఉన్నాయి. ఎల్నినో ప్రభావం అని చెప్తున్నారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో విద్యుత్తు ఉత్పత్తిలోనూ, సరఫరాలోనూ అంతరాయం రాకుండా ఉండేందుకోసమై ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి? ఒకవేళ లేకుంటే కనుక ఎట్లా ఉంచుకుంటే బాగుంటుంది? ఆ మార్గాలు ఏమిటి అనే విషయాల గురించి మనం మాట్లాడదాం. విద్యుత్ రంగ నిపుణులు తులజారాం గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఇవాళ వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనకు కొంత విద్యుత్ ఉత్పత్తికి సరఫరాకి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ రేపు ఒకవేళ ఇబ్బంది అయితే నేను కూడా చూసినాం మనం. సాధారణంగా ప్రభుత్వాలు ఇలాంటి సమయంలో ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి వారి ముందు? ప్రధానంగా ఎల్నినో ప్రభావం వలన రాబోయే ఒక సంవత్సరం పాటు వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా భూతాపం కూడా విపరీతంగా పెరుగుతుందనేది శాస్త్రవేత్తల అంచనా, పర్యావరణవేత్తల అంచనా. దీనివలన ప్రధానంగా వ్యవసాయ రంగము మాత్రమే కాకుండా గృహ రంగము మరియు వాణిజ్య రంగాల్లో కూడా విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఎందుకోసమంటే వర్షాలు పడనప్పుడు చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో నీళ్లు లేకపోవడం మూలంగా న్యాచురల్గా వాటర్ లెవెల్, భూగర్భ నీటి మట్టం పడిపోయి విద్యుత్ వినియోగము పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 5 HP పంపు మోటార్ ద్వారా సాగవుతున్న 3-4 ఎకరాల భూమికి 5 HP పంపు మోటార్ సరిపోకపోవచ్చు. ఎందుకంటే వాటర్ లెవెల్ బాగా పడిపోవడము ఒక ప్రధాన కారణం. అంతేకాకుండా భూతాపం పెరగడం వలన భూమి కూడా నీటిని ఎక్కువగా పీల్చుకోవడం జరుగుతుంటుంది. దీనివలన విద్యుత్ వాడకము అగ్రికల్చర్ రంగం లోపల పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల లోపల మనము ఈ సంవత్సరానికి సంబంధించి 27,000 మిలియన్ యూనిట్లు విద్యుత్ వ్యవసాయ రంగానికి అవసరమైన ఒక అంచనా. 26-27 సంవత్సరము వ్యవసాయ రంగానికి సుమారు 27,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాజెక్టులలో ఒకవేళ ఎల్నినో ప్రభావం వలన ప్రాజెక్టులలో ఒకవేళ నీళ్లు రాకపోయినట్టయితే, వాటర్ సరిపోను నీటి మట్టం పెరగనట్టయితే, నీరు అందుబాటులో లేనట్టయితే హైడల్ జనరేషన్ పడిపోవడం జరుగుతుంది. మనకు హైడల్ జనరేషన్ పడిపోవడం వలన కూడా విద్యుత్ కోతలకు అవకాశం ఏర్పడే ప్రమాదం ఉన్నది. అయితే విద్యుత్ రంగం లోపల మనము కోతలు లేకుండా వ్యవసాయ రంగానికి కావచ్చు, గృహ రంగానికి కావచ్చు, పారిశ్రామిక వాణిజ్య రంగాలకు సరిపోను విద్యుత్ సరఫరా చేయాలంటే ఉత్పత్తి డిమాండ్కు అనుగుణంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయం లోపల పంపిణీ రంగము మరియు సరఫరా రంగాల లోపల కూడా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనము డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మనకు థర్మల్ విద్యుత్ విషయానికి వస్తే, మనము ఉత్పత్తి రంగం లోపల థర్మల్నే బేస్ లోడ్గా తీసుకుంటాం అన్నమాట. బేస్ లోడ్ అంటే ఏంటంటే మనకు విద్యుత్తు నీటి ద్వారా, అంటే హైడల్ ద్వారా, బొగ్గు ద్వారా, మరి సోలారు, విండ్, ఇవన్నీ కూడా మనకు విద్యుత్ ఉత్పత్తి చేసుకునే సాధనాలు ఇవన్నీ కూడా. అయితే మనకు 24 గంటలు వాతావరణ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా కూడా అందుబాటులో ఉండేది థర్మల్ విద్యుత్ అన్నమాట. అంటే బొగ్గు ఆధారిత విద్యుత్తే మనకు వాతావరణ పరిస్థితులు ఎట్లున్నా, వర్షాలు పడకపోయినా, వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డా, కరువు పరిస్థితులు ఏర్పడ్డా మనకు 24 గంటలు సంవత్సరం పొడవు అందుబాటులో ఉండేది కేవలం థర్మల్ విద్యుత్ మాత్రం. థర్మల్ విద్యుత్తును మనము ఈరోజు మన దగ్గర 7,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు మనకు అందుబాటు లోపల ఉన్నది ఈరోజు మన రాష్ట్రం లోపల. అంటే ఇది మన జెన్కో ఆధ్వర్యం లోపల ఉన్నటువంటిది. ఇదే కాకుండా మనకు మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని NTPC మరి ఇతర సంస్థల ద్వారా కూడా మన రాష్ట్ర వాటా కూడా ఉందన్నమాట. అదొక 3,000 మెగావాట్ల యూనిట్లు అందుబాటులో ఉంది. టోటల్గా మనకు ఒక 10,000 మెగావాట్ల యూనిట్లు, 10,000 మెగావాట్ల సామర్థ్యం మనకు అందుబాటులో ఉంది థర్మల్ ద్వారా. మన 7,000 మెగావాట్లు మనము సఫిషియెంట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే 100% ఉత్పత్తి సామర్థ్యం మేరకు మనం ఉత్పత్తి చేసుకోవడానికి మనకు సుమారు 30 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. 30 మిలియన్ టన్నులు అంటే ప్రతి నెల మనకు సుమారు 2.5 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలం లోపల ప్రధానంగా ఏం ఆరోపణ ఉందంటే, మన YTPS ఉంది కదా, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి కావచ్చు, మిగతా విద్యుత్ కేంద్రాలకు సింగరేణి ద్వారా క్వాలిటీ బొగ్గు అందడం లేదు. క్వాలిటీ అంటే
ఆ బొగ్గును మండించడం ద్వారా మనము దాని యొక్క ఉష్ణోగ్రత సర్టెన్ డిగ్రీస్ ఆఫ్ ఉష్ణోగ్రతలో దాన్ని మండిస్తాం అనమాట. గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ అంటాం దాన్ని. అది 4000, 3500 నుంచి 5000 వరకు దాని జీసీవీ వాల్యూ ఉండాలి. అయితే మన దగ్గర సింగరేణి లోపల ఉత్పత్తి అయ్యే బొగ్గు లోపల G5 గ్రేడ్ G5 నుంచి G9 వరకు బొగ్గు ఇచ్చినట్టయితే మన థర్మల్ విద్యుత్తు ఏవైతే మన యూనిట్స్ ఉన్నాయో అవి 100% ఎఫిషియన్సీతోని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే క్వాలిటీ బొగ్గు ఉంటే. క్వాలిటీ బొగ్గు లేని పక్షం లోపల ఇప్పుడు 800 మెగావాట్ పవర్ ప్లాంట్ ఉంది, అది ఇప్పుడు 600 మెగావాట్ దాటడం లేదు. బొగ్గు సరిపోను క్వాలిటీ నాణ్యమైన బొగ్గు లభించకపోవడం వల్ల. నాణ్యమైన బొగ్గును ఒకవేళ అందుబాటులో ఉంచుకున్నట్టయితే మనము ఉత్పత్తిని 100% ఎఫిషియన్సీతోని చేసుకోవడానికి వీలుంటుంది. అదే సమయం లోపల ఇది క్వాలిటీ, ఇంకోటి క్వాంటిటీ. మనకు ఇంతకుముందు అనుకున్నట్టు మనకు అవసరం ఉన్న 31 మెగావాట్కు గంటకు 0.5 to 0.6 టన్ కోల్ అవసరం అన్నమాట. అంటే నెలకు సుమారు 2.5 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం మన విద్యుత్ కేంద్రాలకు. ఈ బొగ్గు ఈ 30 days 20 to 30 days మనము స్టాక్ ఉంచుకోవాలి గ్రౌండ్లో. విద్యుత్ కేంద్రం వద్ద CEA అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ గైడ్లైన్స్ ప్రకారము మనం 20 days నుంచి 25-30 days వరకు ఎప్పుడు మనం స్టాక్ ఉంచుకోవాలి. ఒకవేళ వర్షాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, మన దగ్గర ఉన్న బొగ్గు గన్లు కూడా ఎక్కువగా ఓపెన్ కాస్ట్ ఆధారిత బొగ్గు గన్లు. వర్షాకాలం లోపల బొగ్గు కొరత ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. వర్షం పడ్డా కూడా ఒక సమస్య ఉంటుంది, వర్షం పడకపోయినా ఒక సమస్య ఉంటుంది. వర్షం పడితే కూడా బొగ్గు సరఫరా లోపల అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సరిపోను బొగ్గు నిల్వలు ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ. అయితే మన దగ్గర ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల లోపల ఒక 7 to 10 days వరకు కూడా సరిపోను బొగ్గు నిల్వలు లేవనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. మరి ఎట్లయితే బొగ్గు నిల్వలు పెంచుకోవాలంతే. మరి ఉన్నాయా మార్గాలు, ఉన్నాయా పెంచుకునే మార్గాలు? సింగరేణి ఉంది కదా మనకు, సింగరేణి నుంచి బొగ్గు కేటాయింపులు ఉన్నాయి. బొగ్గు కేటాయింపులు చేయించుకొని బొగ్గు నిల్వలు సరిపోను బొగ్గు నిల్వలు ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి క్వాలిటీ బొగ్గు సంగతి ఏమిటి? మన దగ్గర ఉత్పత్తి ఉంది కూడా సింగరేణి. బయట నుంచి ఎందుకు వస్తుంది? అయితే సింగరేణికి ఉన్న బకాయిల వలన, సింగరేణికి విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించకపోవడము, ఆ బకాయిలు బాగా పేరుకుపోవడం వలన సింగరేణి నాణ్యమైన బొగ్గును మన విద్యుత్ సంస్థలకు సరఫరా చేయడం లేదు అనేది ఒక ఆరోపణ. రీసెంట్గా CITU అన్న ఒక కార్మిక సంఘం, సింగరేణికి సంబంధించినటువంటి కార్మిక సంఘం వాళ్ళు కూడా విద్యుత్ సౌద వద్ద ధర్నా చేయడం జరిగింది. సింగరేణి బకాయిలు తొందరగా చెల్లించమని చెప్పి. సింగరేణికి సంబంధించిన బకాయిలు తొందరగా చెల్లించి రీసెంట్గా రివ్యూ మీటింగ్స్ కూడా జెన్కో మరియు సింగరేణి యాజమాన్యాలు, జెన్కో యాజమాన్యాలు, ట్రాన్స్కో యాజమాన్యము, ప్రభుత్వ ఆధ్వర్యం లోపల రీసెంట్గా సమీక్షా సమావేశాలు కూడా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. బొగ్గు నిల్వలు, క్వాలిటీ బొగ్గు నిల్వలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. క్వాలిటీ బొగ్గు నిల్వలు పెంచుకోవడం ద్వారా మాత్రమే థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని మనము సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేసుకోగలుగుతాము. తద్వారా మన ప్రజానికానికి విద్యుత్ కోతలు లేకుండా ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కూడా మనం విద్యుత్ సరఫరా చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనకు అంటే మీరు బొగ్గు థర్మల్ పవర్ స్టేషన్లో కూడా మీరు పనిచేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నది కాబట్టి, వర్షాకాలం వచ్చినప్పుడు స్తంభాలు పడిపోతూ ఉంటాయి, వైర్లు తెగిపోతూ ఉంటాయి, వరదలకు కొన్ని కేబుల్స్ కొట్టుకొని పోతాయి కదా, వీటికి ప్రత్యామ్నాయ చర్యలు ముందు ఏమేమి తీసుకుంటారు సాధారణంగా? అంటే జనరల్గా ఏంటంటే సార్, ఇప్పుడు మనకు ఉత్పత్తి వరకు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, హైడల్ పవర్ ప్లాంట్లు, అవన్నీ కూడా ఉత్పత్తికి సంబంధించినటువంటి విషయాలు. తర్వాత మనకు ఉత్పత్తి అయిన విద్యుత్తు ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా, EHT టవర్ లైన్స్ ఉంటాయి కదా, ఆ టవర్ లైన్స్ ద్వారా, EHT సబ్స్టేషన్స్ ద్వారా మన ఇక్కడికి వస్తుంది అనమాట, లోడ్ సెంటర్స్కి వస్తాయి. లోడ్ సెంటర్కి వచ్చిన తర్వాత ఇక్కడ EHT సబ్స్టేషన్ నుంచి 33/11 kV సబ్స్టేషన్స్కి వచ్చి అక్కడి నుంచి 11 kV ఫీడర్స్ ద్వారా వినియోగదారులకు కరెంట్ సరఫరా జరుగుతుంది. మన గ్రామాలలో అక్కడక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, ట్రాన్స్ఫార్మర్కి వచ్చే 11 kV వచ్చి అక్కడ నుంచి మళ్ళీ స్టెప్ డౌన్ అయ్యి మన ఇండ్లకు కావచ్చు, పరిశ్రమలకు, గృహాలకు, వాణిజ్య అవసరాలకు కరెంట్ సరఫరా చేయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే మనం ఉత్పత్తి సరిపోను ఉండాలి, డిమాండ్ మేరకు ఉత్పత్తి ఉండాలి, డిమాండ్ మేరకు సరఫరా వ్యవస్థ కూడా ఉండాలన్నమాట. సరఫరా వ్యవస్థ కూడా ఉండాలి. అయితే గతం లోపల మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవసరమైనన్ని EHT సబ్స్టేషన్స్ నిర్మించుకోవడం జరిగింది. అంటే తెలంగాణ రాకముందు EHT సబ్స్టేషన్స్ సరిపోను లేవు అనేది వాస్తవం అన్నమాట. అప్పుడు లేకుండే కూడా
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 400 kV సబ్స్టేషన్స్, 220 kV సబ్స్టేషన్స్, 132 kV సబ్స్టేషన్స్ చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకోవడం జరిగింది. అందుకోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసుకోవడం వల్లనే మనము కోతలు లేకుండా కరెంట్ ఇచ్చుకోవడానికి అవకాశం ఏర్పడింది అనమాట. అదే సమయం లోపల డిస్ట్రిబ్యూషన్ రంగం లోపల, డిస్కమ్ రంగం లోపల కూడా 33/11 kV సబ్స్టేషన్స్, సుమారు ఒక 2000 సబ్స్టేషన్స్ ఉంటే దాన్ని 3200 సబ్స్టేషన్స్ వరకు పెంచుకోవడము. అదే 400 kV సబ్స్టేషన్స్ 6 ఉంటే 400 kV సబ్స్టేషన్స్, 220 kV సబ్స్టేషన్స్ ఏమో 51 ఉంటే 103, 132 kV సబ్స్టేషన్స్ 150 ఉంటే 270. ఈ రకంగా డిమాండ్ మేరకు, భవిష్యత్తు అవసరాల మేరకు కూడా పెంచుకోవడం జరిగింది. ఈ మధ్యకాలం లోపల మనకు ఈహెచ్టీ లోపల సబ్స్టేషన్స్ నిర్మాణం అనేది చాలా మందగించింది. ఈ 2.5 సంవత్సరాల లోపల ఎటువంటి ఈహెచ్టీ సబ్స్టేషన్ నిర్మాణం చేసుకోలేదు. అది చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికన్నా కూడా యాజమాన్యాలు ముందు జాగ్రత్త చర్యలుగా, అంటే ఎక్కడెక్కడైతే మనకు లోడ్ పెరగడానికి అవకాశం ఉందో, ఎక్కడైతే భవిష్యత్తు లోపల విద్యుత్ కోతలు ఏర్పడడానికి, ఓవర్లోడ్ కావడానికి అవకాశం ఉందో అక్కడ ఈహెచ్టీ సబ్స్టేషన్స్ మట్టుకు వెంటనే టేకప్ చేయాల్సిన అవసరం ఉన్నది. అదే సందర్భం లోపల డిస్ట్రిబ్యూషన్ రంగం లోపల ఇప్పుడు ఈ డిస్కామ్ పరిధి లోపల 33/11 kV సబ్స్టేషన్స్ కావచ్చు, 11 kV ఫీడర్స్, 33 kV ఫీడర్స్, వీటన్నిటికి కూడా జనరల్గా ఏంటంటే మనం ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ అని చేసుకుంటాం అనమాట. ప్రీ మాన్సూన్ అంటే వర్షాకాలం కంటే ముందే మనము లైన్లన్నింటినీ ఒకసారి తరువుగా ఇన్స్పెక్షన్ చేసుకోవడము, చెట్ల కొమ్మలు కట్ చేసుకోవడము, ఎక్కడైనా వంగిన స్తంభాలు ఉంటే ఇది చేసుకోవడం, సరి చేసుకోవడము, లూజ్ లైన్లు ఉన్నట్టయితే వాటిని మళ్ళీ రీస్ట్రింగింగ్ చేసుకోవడము, ఎక్కడైనా ఇంకా వేరే సమస్యలు, ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడింగ్ ఉంటే ముందే వాటికి సంబంధించినటువంటి అంచనాలు వేసుకొని ట్రాన్స్ఫార్మర్స్ను ప్రొక్యూర్ చేసుకోవడము. అంటే ఎలక్ట్రిసిటీ రంగం లోపల, ఫీల్డ్ లోపల ఈ మెటీరియల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. మ్యాన్ పవర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మెటీరియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కూడా ఒకటి, ఎప్పుడు ఏ మెటీరియల్ అవసరం పడుతుంది అనేది కూడా ముందుగానే ఫోర్కాస్ట్ చేసుకొని అందుకు అవసరమైనటువంటి మెటీరియల్ని కూడా మనం ప్రొక్యూర్ చేసి ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ గాలి వాన వచ్చింది అనుకోండి, ఓ 200-300 పోల్లు ఇరిగిపోతాయి, ఒక మండల లోపల పడిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి, ట్రాన్స్ఫార్మర్లు కింద పడిపోతాయి, లేకపోతే ఇంకా వేరే వైర్లు డ్యామేజ్ కావడం, ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి అనమాట. వాటికి సరిపోను మనము మెటీరియల్ను ప్రొక్యూర్మెంట్ చేసి పెట్టుకోవడము, మరి అంటే ఇవి పనిచేసే సిబ్బందికి కావాల్సినటువంటి రక్షణ పరికరాలను, మళ్ళంటే పనిచేయడానికి అవసరమైనటువంటి అవన్నిటిని కూడా మనము సమకూర్చుకొని సర్వసన్నద్ధంగా ఉండాలన్నమాట. దానికి ప్రిపరేషన్ ఉండాలి. ఓకే. ఒకవేళ బ్రేక్డౌన్ అయింది, బ్రేక్డౌన్లు 2 రకాలు సార్, అంటే మెయింటెనెన్స్ 2 రకాలు. ఒకటి ప్రివెంటివ్ మెయింటెనెన్స్, ఒకటేమో బ్రేక్డౌన్ మెయింటెనెన్స్ అంటాం. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ముందు ఏ సమస్య వస్తుంది, మనం ఏ రకంగా దానికి ప్రివెన్షన్ తీసుకోవాలి, నివారణ చర్యలు తీసుకోవాలనేది అనుకొని ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం అనేది ఒకటి. ఒక సబ్స్టేషన్ లోపల ఒక క్లాంప్ రెడ్ హాట్ అవుతుంది అనుకోండి, ఆ రెడ్ హాట్ అయిపోయిన క్లాంప్ కట్ అయ్యి ఇంటరప్షన్ కాకముందుకే ఒక పర్టికులర్ టైం లోపల దాన్ని రెక్టిఫై చేసుకోవడం అనేది దాన్ని ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటాం. అదొక సమస్య. ఇంకోటి ఏంటంటే బ్రేక్డౌన్ మెయింటెనెన్స్. ఇప్పుడు పెద్ద గాలి దుమారం వచ్చింది, లేకపోతే వర్షం పడింది, ఇంకేదైనా ప్రకృతి వైపరీత్యం ఏర్పడి ఏదైనా బ్రేక్డౌన్ అయింది అనుకోండి, అప్పటికప్పుడు సిబ్బందిని మోహరించి వారికి అవసరమైనటువంటి మెటీరియల్ను, సామాగ్రిని అందజేసి అప్పటికప్పుడు అవసరమైనటువంటి చర్యలు తీసుకొని వీలైనంత తొందరగా యుద్ధ ప్రాతిపదిక మీద కరెంటును సరఫరాను పునరుద్ధరించడం అనేది ఒక పద్ధతి అనమాట. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఏమో మనము ముందుగా ఫోర్కాస్ట్ చేసి భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఊహించుకొని చేసుకునేది ప్రివెంటివ్ మెయింటెనెన్స్. బ్రేక్డౌన్ మెయింటెనెన్స్ అనేది మటుకు ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేసేది బ్రేక్డౌన్ మెయింటెనెన్స్. కానీ ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ మీకున్నది, నాకు అందరికీ ఉన్నదే. అంటే ఎవరినో తగ్గించాలని పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్రశ్న కాదు. గడిచిన 10 సంవత్సరాల్లో ఒక 6-7 సంవత్సరాలు కరెంటు పోలేదు, తర్వాత బ్రేక్ డౌన్స్ కూడా ఎక్కువ లేవు. ఈ 2.5 ఏళ్లలోనే మరి కరెంటు కోతలు మళ్ళీ అనుభవంలోకి వస్తున్నాయి. అంటే ఇక్కడ నిర్వహణ లోపం ఉన్నదా, లేకపోతే కనుక ఎక్కడ గందరగోళం జరుగుతున్నది? కొంత స్పష్టత ఈ విషయంలో. ఇది మంచి ప్రశ్ననే సార్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం లోపల పనిచేస్తున్నటువంటి 1150 మంది ఆంధ్ర ఇంజనీర్లను, ఆంధ్ర ఉద్యోగులను వాళ్ళ నేటివిటీ బేసిస్ మీద రిలీవ్ చేయడం జరిగింది. 1150 మంది ఆంధ్ర ఇంజనీర్లను ఆంధ్రకు పంపించిన తర్వాత తెలంగాణ ఇంజనీర్లు కష్టపడి తెలంగాణ రంగాన్ని అద్వితీయంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అందుకు తగ్గట్టు అప్పటి ప్రభుత్వము కావలసినటువంటి నిధులను సమకూర్చింది. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే జస్టిస్ ధర్మాధికారి ఉత్తర్వుల తర్వాత, ఆదేశాల తర్వాత ఆంధ్ర నుండి మనకు ఆంధ్రాకు మనం రిలీవ్ చేసిన 1150 మంది ఇంజనీర్లు అధికారులకు తోడు ఆంధ్ర నుండి అదనంగా ఇంకొక 500 మంది అధికారులను మనకు తెలంగాణకు కేటాయించారు. ఎందుకు?
అది జస్టిస్ ధర్మాధికారి ఆదేశాలు అవి. అక్కడ నుంచి ఆప్షన్స్లో అడిగిన వాళ్ళని కూడా 500 మందిని తెలంగాణకి ఇచ్చారు. అంటే మన ఇప్పుడు ఏ రాష్ట్రం ఉన్న వాళ్ళకి ఉండాలి కదా, అట్లు ఇవ్వడం ఏమిటి? అదే దురదృష్టం. అయితే ఈరోజు తెలంగాణలో విద్యుత్ సంస్థల లోపల మొత్తము అధికారులు అందరూ కూడా, అంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా ఆంధ్ర వాళ్ళే ఈ మధ్యకాలం లోపల. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ట్రాన్స్కో ఉంది. ట్రాన్స్కో అంటే ఈ ఈహెచ్టీ సబ్స్టేషన్స్ ఇవన్నీ కూడా ఉంది కదా, సరఫరా రంగం అని మనం అనుకున్నాం కదా. ఈహెచ్టీ సబ్స్టేషన్స్ అవన్నీ ఉంటాయి. ట్రాన్స్కో హై టెన్షన్. ఆ ట్రాన్స్కో లోపల 21 మంది చీఫ్ ఇంజనీర్లు ఉంటే అందులో కేవలం 5 మందే తెలంగాణ వాళ్ళు, మిగతా వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళు 21లో. అదే రకంగా జెన్కోలో 17 మంది చీఫ్ ఇంజనీర్లు ఉంటే 17 మంది ఆంధ్ర చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు, 7 మంది తెలంగాణలో ఉన్నారు. కేవలం 7 మంది తెలంగాణ వాళ్ళు, 17 మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. అదే రకంగా సూపరింటెండింగ్ ఇంజనీర్లు జెన్కోలో 6 మంది తెలంగాణ వాళ్ళు ఉంటే 36 మంది ఆంధ్రలో ఉన్నారు. అంత తేడా. మన తెలంగాణ డిస్కంల లోపల కూడా అదే పరిస్థితి. అంతేకాకుండా డిస్కంల లోపల నియామకం జరిగినటువంటి డైరెక్టర్లు కూడా ఆంధ్ర నేటివిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా తెలంగాణ విద్యుత్ సంస్థలలో పనిచేసిన వాళ్ళే కాదు. మరి ఎందుకు జరిగింది ఇట్లా? ప్రభుత్వము నియమించింది అంతే. అయితే ఇప్పుడు ఏమైందంటే మన దగ్గర తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, మంటికాడ కూడా ఇంటివాడు ఉండాలి అని. అవును. తెలంగాణ వాళ్ళకైతే ఒక కన్సను, నేను నా ప్రజలు అన్న ఒక వాళ్ళకు ఓన్ చేసుకోలేకపోతారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కష్టపడి పనిచేయడము, నా ప్రజలకు నేను రాష్ట్రం అనేది ఉంటుంది కదా, అది లోపించింది అక్కడ. అది అసలు కిటికీ ఇక్కడ ఉంది. అది ప్రధానంగా ఈరోజు మనకు జెన్కో లోపల డైరెక్టర్లు ఇద్దరు కూడా ఆంధ్ర వాళ్ళే. వాళ్ళు ఏ రోజు కూడా తెలంగాణలో పనిచేసిన వాళ్ళు కాదు. డిస్కామ్ లోపల కూడా ఒక డైరెక్టర్ ఆపరేషన్స్, అంటే మొత్తం ఈ ఆపరేషన్స్ ఫీల్డ్ లోపల ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ఆపరేషన్స్ అంటాం కదా, ఈ ఆపరేషన్స్కు సంబంధించినటువంటి డైరెక్టర్ కూడా ఆంధ్ర ఆయన ఏ రోజు కూడా తెలంగాణలో పనిచేయలేదు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులు తెలియదు ఆయనకు, హైదరాబాద్ తెలియదు, నిజామాబాద్ తెలియదు. అదే ఏం జరుగుతుంది ఈ డిపార్ట్మెంట్లో? మరి ఆ రకంగా జరగడం వల్ల ఆంధ్ర అధికారులు పెద్ద సంఖ్యలో తెలంగాణ లోపల ఈరోజు మోహరించడం వల్ల ఈ 2.5 స్థలాలలో అంటే గతంలోనే పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళు తెలంగాణకు రావడం జరిగింది. కాకపోతే వాళ్ళని అందరినీ కూడా కీలకమైన స్థానాల్లో ఉంచలేదు ఇంతకుముందు. ఈ డైరెక్టర్ నియామకాలన్నీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగినాయి. మరి ఇదే అధికారులు అప్పుడు ఉన్నారు, అప్పుడు కరెంటు సరఫరాలో ఏ ఇబ్బంది లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది మరి? ఇంకా లోపమంతా పర్యవేక్షణ, మానిటరింగు, ప్లానింగు, మళ్ళంటే మీరు అన్నట్టు ఒక కమిట్మెంట్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ కమిట్మెంట్ లోపించడం కూడా ఒక ప్రధాన కారణం. మరి ఈ విషయం పైన మీలాంటి వాళ్ళు, అందులో పనిచేసి వచ్చిన వాళ్ళు, మరి మీరు ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకోవట్లే? ముందు ఇక్కడ జరుగుతున్నది లోపం ఇక్కడ ఏమైనా చెప్పిందా మీరు? చాలా సమావేశాలలో చెప్పడం జరిగింది, రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చినాము ఈ విషయం లోపల. ఇప్పటికన్నా తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ స్థానికత కలిగినటువంటి ఉన్నతాధికారులను విద్యుత్ సంస్థల లోపల నియమించాల్సిన అవసరం ఉన్నది. అలా చేయడం ద్వారా మాత్రమే మనము మన సంస్థలను ఇంకా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. మీరేమైనా సూచన చేసినారా వాళ్లకు? చాలా సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఇంకా అంటే ఎవరేం పట్టించుకోలేదు. అంటే ప్రభుత్వ నిర్ణయం కదా అది. కానీ మీరు గతంలో మనం మాట్లాడినప్పుడు కూడా తెలంగాణలో ఉన్న ఆనాడున్న ఇంజనీర్లు దీన్ని పట్టుదలతో పని చేసుకుని ఫలితం సాధించరు అనేది. అవును. అంటే తెలంగాణ ఇంజనీర్లు 1150 మంది ఆంధ్ర ఇంజనీర్లను రిలీవ్ చేసిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి మన ఇంజనీర్లు ఒక్కొక్కరు 2-2, 3-3, 4-4 షిఫ్టులు కూడా కంటిన్యూగా పనిచేసి డెవలప్మెంట్ చేసుకోవడం జరిగిందనమాట. అవసరాలను బట్టి పనిచేసి మనం అదనపు జీతాలు ఏమి ఇవ్వలేదు, వాళ్ళకు జీతాలు ఏమి ఇవ్వలేదు. అదే జీతానికి 3-4 రెట్లు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చారు. తర్వాత రైతులకు 24 గంటల కరెంటు మనం ఎప్పుడైతే జనవరి 1, 2018 నుంచి రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వడం మొదలుపెట్టినామో అప్పుడు 24 అవర్స్ పవర్ సప్లై, 24/7 పవర్ సప్లై అని చెప్పి అదొక ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది అప్పటి ప్రభుత్వం. మంచి ప్రేమ ఎంకరేజ్ చేయాలి. తెలంగాణ ఇంక్రిమెంట్ ఒకటి, 24/7 ఇంక్రిమెంట్ ఒకటి, 2 ఇంక్రిమెంట్లు మట్టుకు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా అప్పుడు బాగా కష్టపడి పనిచేసి తెలంగాణ ప్రజానీకానికి మంచి నిరంతరాయమైనటువంటి కరెంట్ ఇవ్వడానికి అందరూ బాగా కష్టపడి కృషి చేశారు. అందుకు మనం ఫలితాలను కూడా అనుభవించినాం. ఇప్పుడు అంటే మీరు చెప్తున్న దాని ప్రకారము
రాబోయే రోజుల్లో ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే కనుక ఇప్పుడు వ్యవసాయం బోర్ల మీదకి వచ్చింది. అవును. 20 లక్షల పైబడి పంపు చెట్లు మళ్ళీ పెరిగినాయి అని అంటున్నారు. 29 లక్షల పంపు సెట్లు. 9 లక్షలు పెరిగినాయి మళ్ళీ. 29 లక్షలు. అవును. మరి 29 లక్షల పంపు చెట్లకు ఎంత కరెంటు కావాలి, దాని నిర్వహణ ఏమిటి, ఎట్లుండొచ్చు భవిష్యత్ దృశ్యం అనుకుందాం. ఒక అంచనా, ఊహ. ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు ఎల్నినో ప్రభావము బాగా ఉండి రైతులకు కరెంటు వినియోగం పెరిగి భూగర్భ మట్టాలు ఒకవేళ పడిపోయి ఓవర్లోడ్ ప్రాబ్లం ఒకవేళ వచ్చేటట్టయితే ప్రభుత్వం ఇప్పటి నుంచే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్కడికక్కడ సబ్స్టేషన్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ లైన్స్ను ఇప్పుడే ముందుగానే ఫోర్కాస్ట్ చేసుకొని అవసరం ఉన్న చోట అదనపు ట్రాన్స్ఫార్మర్లు పెట్టడము, లేకపోతే సబ్స్టేషన్లు ఎక్కడైనా మనకు ఓవర్లోడ్ అయి ఉన్నట్టయితే అక్కడ సబ్స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవడము, అదే రకంగా రైతులకు కావాల్సినటువంటి మిగతా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రొవైడ్ చేసి నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడానికి ఇది ఉంటుంది. పోతే రైతులను కూడా భూగర్భ మట్టము పడిపోయింది కాబట్టి నీరు అందుబాటులో ఉండని పక్షం లోపల వాళ్ళకు ప్రత్యామ్నాయ పంటలకు అంటే ఆరుతడి పంటలు వైపు మళ్లించాల్సిన అవసరం ఉంటుంది. అదే రకంగా నీరు ఎక్కువగా అవసరం ఉండే వరి లాంటి పంటల నుంచి కొంతవరకు అంటే గతం లోపల కూడా ఈ విషయమై రైతు చైతన్య యాత్రలని జరిగేటివి అనమాట. ఎప్పుడన్నా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు గ్రామాల లోపల అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు అంటే వ్యవసాయ అనుబంధ డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి గ్రామాలను విజిట్ చేసి రైతులతోని ప్రత్యక్షంగా మాట్లాడి రైతులకు అక్కడ ఉన్నటువంటి నేలలను బట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను, నేల ఉంటాయి, కొన్ని ఎర్ర నేలలు ఉంటాయి, నల్ల రేగడులు ఉంటాయి, లేకపోతే చౌడు భూములు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి నేల పరిస్థితులను బట్టి అక్కడ ఉండే వ్యవసాయ పద్ధతులను బట్టి రైతులను ఎడ్యుకేట్ చేసి ప్రత్యామ్నాయ పంటల కోసము అది ఎంకరేజ్ చేయడము, అదే రకంగా నీటిని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవడము, డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్స్ ద్వారా, లేకపోతే వేరే ఇతర నీటి పొదుపు యాజమాన్య పద్ధతులు, అదే రకంగా విద్యుత్ పొదుపు యాజమాన్య పద్ధతులు. అంటే మనము విద్యుత్తును కూడా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నీరు కూడా వేస్ట్ చేయకుండా ఇప్పుడు 24 గంటలు కరెంట్ అందుబాటులో ఉందని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా మోటార్లు ఆన్ చేసుకోవడం కాకుండా అవసరం ఉన్నప్పుడే నీటిని వాడుకోవడము, నీటిని పొదుపుగా వాడుకోవడం ఒకటి. దానికి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఈ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే స్ప్రింక్లర్స్ ద్వారా వ్యవసాయం చేసుకోవడము, ఇంకేమన్నా ఈ పద్ధతులు ఉంటే వాటి గురించి బాగా ఎడ్యుకేట్ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు విస్తృతంగా గ్రామాలలో పర్యటన చేసి ముందే వ్యవసాయదారులను అనుగుణంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పత్తి పండిద్దామనో లేకపోతే ఇంకేదన్నా ఒక కంది పంట పండిద్దామని చెప్పి విత్తనాలు వేసుకొని ఉంటారు. వర్షాభావ పరిస్థితులు వచ్చి విత్తనాలు ఎండిపోతాయి. ఇంకా అప్పటికప్పుడు ఉన్న షార్ట్ పీరియడ్ లోపల వేరే ప్రత్యామ్నాయ పంటలు ఏముంటాయి అనేది కూడా వాళ్ళకి గైడ్ చేయడం వల్ల మనం రైతులను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. తెలంగాణ రాకముందు రైతులు విపరీతంగా కరెంటు కోతల వలన చనిపోవడం మనం చూసినాం. అదొక విషాదకరమైన అధ్వాన్న శకం. అది రోజుకొక రోజు లేదు, వందల సంఖ్యల వేల రైతుల ఆత్మహత్యలు మనం చూసినాం. ఈరోజు అదృష్టవశాత్తు విద్యుత్ రంగంలో వచ్చినటువంటి మార్పులు, విద్యుత్ రంగంలో ఈరోజు ఇస్తున్నటువంటి ఒక మంచి కరెంటు వలన ఈరోజు రైతులు మంచి వ్యవసాయం చేసుకొని ఈ ఆత్మహత్యలకు దూరంగా సంతోషంగా బతుకుతున్నటువంటి కాలాన్ని మనం గత కొంతకాలంగా చూస్తున్నాము. ఈ పరిస్థితులు ఇట్లనే కొనసాగాలంటే ఖచ్చితంగా రైతుల పట్ల బాగా కన్సర్న్ ఉండాలి. అధికారులకు కూడా ఈ ప్రాంతం పట్ల, ఈ మట్టి పట్ల, ఈ రైతుల పట్ల, ఈ ప్రజల పట్ల ప్రేమ ఉంటే తప్ప మనం కాపాడుకోలేము. రాబోయే పరిస్థితులు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు బాగా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడితే మట్టుకు ఇప్పటి నుంచే జూలై ఆగస్టు నుంచే రబీ పంటలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే పంటల గురించి కూడా మనం రైతులను బాగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని అందరినీ రైతులను ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా మళ్లించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మీరు గత ప్రభుత్వ ఆయనలో మీరు పనిచేస్తున్నారు కదా, అప్పుడు రిటైర్డ్ కాలే మీరు? అప్పటికి కాలేదు. అదృష్టవశాత్తు వాళ్ళ గత ప్రభుత్వం అదృష్టం ఏంటంటే విపరీతంగా వర్షాలు వచ్చినాయి. వర్షాలు లేనప్పుడు లేదా సమస్య వస్తుంది మనకు ముందు జాగ్రత్తగా ప్రివెంటివ్ మెజర్స్ అన్నారు కదా, గత ప్రభుత్వం ఎట్లా తీసుకున్నది? మీ అనుభవం ఏమైనా ఉందా? సమీక్షలు కానీ వారు అంటే గతం లోపల కొంతమంది అధికారులు అంటే డైరెక్టర్ స్థాయి అధికారులు, చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులు వర్షాకాలం, వేసవికాలం ఉందనుకోండి, వేసవికాలం మే నెలలోనే వర్షాకాలంకు సంబంధించినటువంటి చర్యలు, వర్షాకాలంలో రాబోయే పరిస్థితులు, వర్షాలు పడడం వలన ఉత్పన్నమయ్యే విద్యుత్ సమస్యలు ఉంటాయి, వాటికి సంబంధించి ముందే
రివ్యూ మీటింగ్స్ తీసుకునేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఫీడరు, ప్రతి సబ్స్టేషను, ప్రతి ట్రాన్స్ఫార్మర్ వరకు ఏ గ్రామంలో ఎక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ ఉంది, హైదరాబాద్ లోపల ఎక్కడ ఏ ఫీడర్ ఓవర్లోడ్ ఉంది. సపోజ్ ఒక ఫీడర్ 100 amps కంటే ఎక్కువ లోడ్కి వచ్చింది అనుకోండి, ఆ ఫీడర్ను బైఫర్కేట్ చేయమనే వాళ్ళు. 33 kV ఫీడర్ ఉంది, అది 300 amps లోడ్కి వస్తున్నది, 200 amps లోడ్ దాటిందంటే దానికి ప్రత్యామ్నాయంగా దాన్ని బైఫర్కేట్ చేయడమా, ఇంకొక అడిషనల్ ఫీడర్ వేసుకోవడమా అనే విషయం లోపల ముందు యాక్షన్ తీసుకునేవాళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంటుంది ఒక ఏరియా లోపల, ఒక రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది, అక్కడ డెవలప్మెంట్ అవుతుంటుంది. ఈరోజు ఆ ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, అదే ట్రాన్స్ఫార్మర్ ఉంటే వచ్చే వేసవి కాలంలో అది ఉండదు, అక్కడ ఓవర్లోడ్ అయిపోతుంది. అంతకంటే ముందే దాని కెపాసిటీ పెంచి అక్కడ ఒక 160 పెట్టడము, 160 ఉన్న దగ్గర 250 kV ట్రాన్స్ఫార్మర్ పెట్టడము, లేకపోతే 315 kV ట్రాన్స్ఫార్మర్ పెట్టడము, ఎక్కడన్నా వైర్లు పాతైపోయి తరచుగా తెగిపోయే ప్రమాదం ఉన్న దగ్గర అంతా కొత్త వైర్లతోని పాత వైర్లన్నింటినీ రీప్లేస్ చేసుకోవడము, అంటే ఇవన్నీ కూడా రెగ్యులర్గా రివ్యూ జరిగేదనమాట. అదే రకంగా వీటితో పాటు మనకు బిల్లుల బకాయిల విషయానికి వస్తే కూడా రెవెన్యూ కూడా ఇంపార్టెంట్. రెవెన్యూ వస్తేనే మన సంస్థకు కావాల్సినటువంటి పరికరాలు కావచ్చు, సామాగ్రి, ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేయడానికి వీలు ఉంటుంది. రెవెన్యూ రికవరీ విషయం లోపల కూడా ఎక్కడ కూడా బకాయిలు ఉండకుండా తరచుగా రివ్యూ మీటింగ్స్ పెట్టేవాళ్ళు అనమాట. అప్పుడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, సిఎండి స్థాయి నుంచి మొదలు పెడితే కింది స్థాయి, డివిజనల్ స్థాయి అధికారుల వరకు కూడా రెగ్యులర్గా నెలవారీ మీటింగ్లు, మళ్ళంటే రివ్యూ మీటింగ్స్ లోపల ప్రతి విషయాన్ని, ఈవెను పోయిన నెలలో ఏ ఫీడర్ మీద ఎన్ని ఇంటరప్షన్స్ వచ్చినాయి, ఏ ఫీడర్ మీద ఎన్ని బ్రేక్ డౌన్స్ అయినాయి, ఏ సెక్షన్ లోపల ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయినాయి, ఎందుకోసం ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కువ కాలినాయి. సపోజ్ ఒక ట్రాన్స్ఫార్మర్ 1-2 సార్లు కాలిందంటే అది ఓవర్లోడ్ ఉన్నట్టే కదా. ఆ ట్రాన్స్ఫార్మర్ను మీరు ఎందుకు మార్చడం లేదు, ఆ ట్రాన్స్ఫార్మర్ను మీరు కెపాసిటీ ఎందుకు పెంచడం లేదు, అక్కడ కావాలనుకుంటే ఇంకొక అదనపు ట్రాన్స్ఫార్మర్ ఎందుకు పెట్టడం లేదు. ఈ రకంగా డీటెయిల్గా రివ్యూ జరిగేదనమాట. డీటెయిల్గా రివ్యూ జరగాల్సిన అవసరం కూడా ఉన్నది. దానికి కావాల్సినటువంటి మానిటరింగ్ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అంటే రివ్యూ చేసే అధికారులు కూడా మంచి కమాండింగ్ అధికారులు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. చాలా పకడ్బందీ జరగాలి. రివ్యూ అనేది కూడా ఒక కమాండింగ్తో జరగాలన్నమాట. అంటే ఇంకోటి ఏంటంటే క్రిటికల్ రివ్యూ, అనాలిసిస్, అంటే విమర్శనాత్మకంగా మనం సమస్యలకు పరిష్కారం కనుగొనడం అనేది ముఖ్యం అన్నమాట. అది నిజంగానే అక్కడ ఒక సబ్స్టేషన్ అవసరం ఉందా, లేకపోతే ఇంకేమన్నా లో వోల్టేజ్ ప్రాబ్లం ఉందనుకోండి, అక్కడ ఒక ఏమైనా కెపాసిటర్ బ్యాంక్ అవసరం ఉందా, ఒక సబ్స్టేషన్ పరిధి లోపల లో వోల్టేజ్ ఉందనుకోండి, అక్కడ ఒక కెపాసిటర్ను పెట్టడం ద్వారా వోల్టేజ్ను పెంచవచ్చు. అటువంటి అన్నీ కూడా టెక్నికల్ సమస్యలు ఉంటాయి, లేకపోతే ఈ కమర్షియల్ సమస్యలు ఉంటాయి. వినియోగదారుల కోణం లోపల కూడా మనం నిరంతరాయమైన కరెంట్ అందించాలి. ఎట్ ద సేమ్ టైం టెక్నికల్గా కూడా, సాంకేతికంగా కూడా మనం ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి, ఏ రకంగా అప్డేట్ కావాలి, వస్తున్నటువంటి కొత్త టెక్నాలజీని ఏ రకంగా అడాప్ట్ చేసుకోవాలనేది కూడా ముఖ్యమైన విషయం అనమాట. ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం బయట నుంచి ఎంత కరెంటు కొంటున్నాం? ఇది మన అవసరాల రీత్యా మనకిప్పుడు మన రాష్ట్రానికి ఈరోజు ఈ 2026-27 సంవత్సరానికి వస్తే మనకు 1,00,000 మిలియన్ యూనిట్లు దాటబోతుంది మన వార్షిక వినియోగం. 1,00,000 మిలియన్ యూనిట్లు. 1,00,000 మిలియన్ అంటే తెలుసు కదా సార్, 1,00,000 మిలియన్ యూనిట్లు మొట్టమొదటిసారి మనము తెలంగాణ రాష్ట్రము వినియోగం దాటబోతున్నది. 1,00,000 మిలియన్ యూనిట్లు ప్రతిరోజు. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన డైలీ కన్జంప్షన్ 124 మిలియన్ యూనిట్లు పర్ డే. ఈరోజు 300 మిలియన్ యూనిట్లు, రెట్టింపు కంటే ఎక్కువ అయింది. ఎందుకు పెరిగింది ఇంత కన్జంప్షన్? వాడకము, డెవలప్మెంట్ అంతే. ఇండస్ట్రీసు, లేకపోతే డొమెస్టిక్ సెక్టర్ కావచ్చు, కమర్షియల్ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టారు, మళ్ళీ అగ్రికల్చర్ సెక్టారు, అన్నిటి లోపల కూడా అభివృద్ధి జరిగింది కదా. ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి డైరెక్ట్గా కరెంట్తో రిలేట్ అయి ఉంటుంది కాబట్టి దీంతో పాటు ఎట్లయితే కరెంట్ కన్జంప్షన్ పెరిగిందంటే అభివృద్ధి కూడా పెరుగుతుంది. కానీ ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ అనిపించింది నాకు. 38,000 సుమారు ఇంచుమించు చెరువుల పూడిక తర్వాత కాలువల కింద సేద్యం 20 లక్షలకు పైబడి సాగైన చెరువుల కింద అన్నప్పుడు ఆ మేరకు బోర్లపైన ఖర్చు అయ్యే కరెంటు తగ్గాలి కదా, పెరగడం ఏమిటి? అంటే వ్యవసాయ రంగము పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు బోర్లు అనేది కాలువలు ఎక్కువగా లేని ప్రాంతము, మెట్ట ప్రాంతాల లోపల బోర్ల వినియోగం ఎక్కువ ఉంది. కాలువలు అందుబాటులో ఉన్న దగ్గర ఈ బోర్ల వినియోగం తక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక 5 HP పంపు మోటార్ ఉంది అనుకోండి సార్. 5 HP పంపు మోటారు సంవత్సరానికి యావరేజ్ ఒక కన్జంప్షన్ అంటే ఎకరకు కరెంటు వల్ల 13 నుంచి 15 వేల రూపాయల ఇది జరుగుతుంది అనమాట. సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ ఒక ఎకరాకు. ఒక అదే మన కాలువల కింద ఉందనుకోండి, అంత సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
విద్యుత్ రంగం లోపల మట్టుకు సబ్సిడీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఒక ఎకరకు పర్ ఎకర్ ఎట్ అబౌట్ 13,000 to 15,000 వరకు మనం సబ్సిడీ ఇస్తున్నాం అనమాట. అదే ఒకవేళ కాలువలు ఉన్నాయనుకోండి, కాలువల లోపల ఇనీషియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ కట్టడం జరిగినప్పుడు ఆ క్యాపిటల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ విద్యుత్ రంగము మీద ఆధారపడి బోర్ల మీద ఆధారపడి చేసే వ్యవసాయంలో మట్టుకు మనకు రెగ్యులర్ ఎవ్రీ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మళ్ళా మోటార్ కాలిపోయినప్పుడు ఖర్చు అనుకోండి, లేకపోతే మిగతా మెయింటెనెన్స్, రైతు తరచుగా మోటార్ కాలిపోవడము, లేకపోతే ఇంకేదైనా సమస్యలు వస్తాయి కదా, టెక్నికల్ సమస్యలు, స్టార్టరు, మోటారు, సర్వీస్ వైరు, ఈ మెయింటెనెన్స్ సమస్యలు అనేది మళ్ళీ అదనం. విద్యుత్ రంగం విషయానికి వస్తే 13,000 నుంచి 15,000 పర్ ఎకర్ విద్యుత్ రంగం లోపల ఖర్చు చేయడం జరుగుతుంది అనమాట విద్యుత్ సంస్థ. మీకు తెలిసిన సమాచారం మేరకు, మీకు తెలిసిన మిత్రులు ఇంజనీర్స్ అంటుంటారు కదా మీ డిపార్ట్మెంట్లో, రాబోయే రోజుల్లో ఏ ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అంటే ఏర్పాట్లలో ఉందనే సమాచారం ఉందా మీకు? తప్పకుండా చేయాల్సిందే కదా. ఉన్నదా మీకు సమాచారం ఉందా ప్రభుత్వం అంటే అలర్ట్గా ఉందనే? అంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడున్నటువంటి సిఎండి గారు చాలా యాక్టివ్గా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నట్టు మటుకు కనబడతా ఉన్నది. కాకపోతే ఆయనకు అనుభవజ్ఞులైనటువంటి డెడికేటెడ్ టీం ఉందా లేదా అనేది అది వేరే విషయం. కానీ ఆయన మటుకు సిఎండి గారు, టీజీ ఎస్పీడీసీఎల్ సిఎండి గారు ఏమి, టీజీ ఎన్పీడీసీఎల్ సిఎండి గారు ఇద్దరు కూడా బాగా యాక్టివ్గా చురుగ్గా క్షేత్రస్థాయి లోపల తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు తప్పకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండానే డిస్కామ్లను ముందుకు నడిపిస్తారని చెప్పి ఆశించవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. తెలంగాణ విద్యుత్ రంగం, వాస్తవానికి తెలంగాణ విద్యుత్ రంగం అప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నది అని ఇంతకుముందుకు ఒక డిస్కషన్ జరిగి ఉన్నది. కానీ ఇవాళ ఉన్న పర్టికులర్ ఈ సందర్భంలో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలి, రైతుల విషయంలో ముఖ్యంగా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలకు సంబంధించి వారి సూచనలు, సలహాలు ఇవి. థ్యాంక్ యూ.